నమస్తే, వెల్కమ్ టు అనంత టీవీ. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. ఈరోజు నేను ఏం చెప్పబోతున్నాను అనే విషయం ముందుగా చెప్పే కన్నా కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ చూడండి. ముందుగా నేను మీకు కొన్ని పేపర్ ఆర్టికల్స్ చూపిస్తాను, అది చూడండి. సో Allu Arjun promises the 21 years old victim in Johnny Master's sexual assault case to provide work opportunities. Great. Yes, Allu Arjun supports harassment survivor of Johnny Master case with film opportunities. నిజంగా ఇది చాలా మంచి విషయము. అల్లు అర్జున్ గారు ఎవరైతే జానీ మాస్టర్ కేసులో విక్టిమ్గా ఉందో 21 ఇయర్స్ అమ్మాయికి సపోర్ట్గా నిలిచారు. తను ఏం చెప్పింది, తన కేసు ఫైల్ చేసే ముందు కూడా తనకి జానీ మాస్టర్ ఎక్కడ ఆపర్చునిటీస్ రాకుండా చేస్తానని బెదిరిస్తున్నాడు అని చెప్పింది. సో ఈ పాయింట్ని తీసుకొని అల్లు అర్జునే మరి ముందుకొచ్చి ఆ అమ్మాయికి ఆపర్చునిటీస్ ఇప్పిస్తాము, ఇక ముందు తాను చేయబోయే సినిమాలో ఆ అమ్మాయికి ఖచ్చితంగా ఒక సాంగ్ ఇస్తాము, పైగా ఆహా ప్రొడక్షన్లో వచ్చేటటువంటి సినిమాలకి కానీ ఇంకా ఏ విషయంలో అయినా సరే తనకు ఆపర్చునిటీ ఇస్తాము, గీతా ఆర్ట్స్ నుంచి వచ్చే మూవీస్లో కూడా ఆపర్చునిటీస్ ఇస్తాము అని చెప్పి తన మేనేజర్ ద్వారా ఫిలిం ఛాంబర్కి కూడా ఇన్ఫర్మేషన్ని పాస్ చేశారు. అంటే నిజంగా ఇది చాలా 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 మంచి విషయము. అల్లు అర్జున్ గారు ఇలా ఇనిషియేట్ తీసుకొని చేయటం చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. అయితే ఇక్కడి వరకు చాలా బాగుంది, కానీ ఇక్కడే అసలు కథ ఉంది. ఇప్పుడు నేను మీకు ఇంకొక కొన్ని పేపర్ కటింగ్స్ చూపిస్తాను, ముందుగా అది చూడండి. సి పుష్ప యాక్టర్ జగదీష్ అరెస్టెడ్ ఫర్ అలిగెడ్లీ హరాసింగ్ ఉమెన్ హూ డైడ్ బై సూసైడ్. పుష్ప ఫేమ్ జగదీష్, ఆల్సో నోన్ యాజ్ కేశవ, అరెస్టెడ్ ఫర్ బ్లాక్మెయిలింగ్ ఉమెన్ ఇన్ హైదరాబాద్. సో చూసారు కదా, పుష్ప సినిమాలో తనతో పాటు కలిసి నటించినటువంటి ఈ వ్యక్తి, మీరు సినిమాలో చూసే ఉంటారు, తన క్యారెక్టర్ కేశవ, తనని జగదీష్ యాక్చువల్లీ తన పేరు. సో తన వల్ల ఒక అమ్మాయి, ఒక జూనియర్ ఆర్టిస్ట్ చాలా సఫర్ అయి తిను చేసే హెరాస్మెంట్స్ని తట్టుకోలేక సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఆ కేసులో అరెస్ట్ అయినటువంటి ఈ జగదీష్ని, ఈ కేశవాని ఇదే అల్లు అర్జున్ టీం వెళ్ళి బెయిల్ ఇచ్చి మరీ రిలీజ్ చేయించుకొని పుష్ప 2 సినిమాని కంటిన్యూ చేశారు. మరి అల్లు అర్జున్ ఈరోజు జానీ మాస్టర్ కేసులో ఎలా అయితే ముందుకొచ్చి ఒక ఇనిషియేట్ తీసుకున్నారో ఆ రోజు ఎందుకు తీసుకోలేదు? జానీ మాస్టర్ తప్పు చేశాడు కాబట్టి ఆ జానీ మాస్టర్ వల్ల ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఆ అమ్మాయికి సపోర్ట్గా రావడం చాలా మంచి విషయం. ఇన్ ద సేమ్ వే మరి తన సినిమాలో నటించినటువంటి జగదీష్, ఈ వ్యక్తి కూడా ఒక తప్పు చేయటం వల్ల ఓ అమాయకురాలు సూసైడ్ చేసుకొని చనిపోతే ఆ రోజు ఎందుకు ఇతనికి బెయిల్ ఇచ్చి మరీ బయటికి తీసుకొచ్చారు? సరే, కొంతమంది మేధావులు అంటూ ఉండొచ్చు తన సినిమాలో కంటిన్యూటీ రోల్ ఉంది కాబట్టి తన కోసం సినిమా బెయిల్ ఇచ్చి మరీ బయటికి తీసుకొచ్చారు అని అంటూ ఉండొచ్చు. ఓకే, ఫైన్, తన క్యారెక్టర్ ఉంది అనుకుందాం, అందుకనే తీసుకొచ్చారు అనుకుందాం. ఎంతసేపు అండి డైరెక్టర్స్కి ఈ క్యారెక్టర్ని చంపేయటం, ఏదో జరిగింది అనో మిస్టరీ క్రియేట్ చేయడం పెద్ద పని కాదు, అలా చేయొచ్చు. పోనీ అలా కాదు, మేము ఫేర్గా వెళ్ళాలనుకుంటున్నాం, పుష్ప 2, పుష్ప 1 ఎలా అయితే సక్సెస్ అయిందో పుష్ప 2ని కూడా అలాగే సక్సెస్ చేయాలనుకున్నాం, అందుకే జగదీష్ క్యారెక్టర్ ఏదైతే కేశవ క్యారెక్టర్ ఉందో అది అప్పుడే చనిపోదు, ఇంకేదో సంథింగ్ స్టోరీ బిహైండ్ ఉంది అనుకుందాం కాసేపు. మరి ఈ రోజు ఎలాగైతే జానీ మాస్టర్ కేసులో విక్టిమ్కి సపోర్ట్గా ముందుకొచ్చారు అల్లు అర్జున్ గారు, ఆ రోజు జగదీష్ కేసులో చనిపోయినటువంటి ఆ అమ్మాయి ఫ్యామిలీకి అండగా ఎందుకు ముందుకు రాలేదు? ఆ రోజు కూడా ఇలాగే ఎవరైతే ఆ అమ్మాయి చనిపోయిందో పాపం బ్రతుకు తెరువు కోసం ఫిలిం ఇండస్ట్రీకి వచ్చి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఓ అమ్మాయిని, ఓ అభాగ్యురాలిని ఈ వ్యక్తి హరాస్ చేయటం వల్ల మరణిస్తే ఆ అమ్మాయి కుటుంబానికి అండగా నిలబడలేదు ఎందుకు అల్లు అర్జున్? ఇవి నేను అంటుంది కాదు, మరీ ముఖ్యంగా నేనేదో అల్లు అర్జున్ మీద కోపంతో అనట్లేదు, లేదా ఇంకేదో నాకేది లేదు మనసులో, నాకు అందరూ ఈక్వలే. బట్ అల్లు అర్జున్ విషయంలో ఇప్పుడు చాలామంది ఇదే ప్రశ్నలు కురిపిస్తున్నారు. అల్లు అర్జున్ ఎందుకు ఆ రోజు రియాక్ట్ అవ్వలేదు, ఎందుకు జగదీష్ విషయంలో ఇదంతా చేయలేదు అనేసి అటు మెగా అభిమానులు కానీ కామన్ మ్యాన్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నలు కురిపిస్తున్నారు. దీనంతటికి కారణం లేకపోలేదు, అది ఏంటి అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇక్కడ చూస్తే మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఈయన ఎవరో మీకు తెలిసే ఉంటుంది, నంద్యాల నుంచి వైసీపీ నుంచి పోటీ చేసినటువంటి శిల్పారవి గారు. సో మరి అల్లు అర్జున్ ఎలక్షన్ సమయంలో శిల్పారవికి సపోర్ట్గా నంద్యాలకి వెళ్ళి అక్కడ ఫొటోస్ కూడా తీయించుకున్నారు. ప్రజలందరికీ అంటే ఇక్కడ చూస్తే మీరు ఈయన అల్లు అర్జున్ వచ్చారు అన్న విషయం తెలుసుకొని అక్కడి ప్రజలందరూ వస్తే బయటికి వచ్చి వాళ్ళందరినీ కలిసి అంటే వాళ్ళందరికీ కనిపించే ప్రయత్నం కూడా చేశారు. అంటే శిల్పారవికి ఆయన సపోర్ట్ చేశారు.
మరి అక్కడి నుంచి అసలు కథ మొదలైంది. అక్కడి నుంచి పవన్ కళ్యాణ్కి అల్లు అర్జున్కి మధ్య ఉన్నటువంటి విభేదాలు మరింతగా పెరిగిపోయాయి. ఇప్పుడు మెగా అభిమానులు సపరేట్ అండ్ అల్లు అభిమానులు సపరేట్ అయిపోయారు. ఒకప్పుడు వీళ్ళంతా మెగా కుటుంబంలా ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడైతే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ విషయంలో కొన్ని మాటలు మాట్లాడుతూ వచ్చారో అండ్ సేమ్ టైం ఇలా ఎలక్షన్ సమయంలో మెగా ఫ్యామిలీ అంతా వెళ్ళి పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తుంటే ఈయన వెళ్ళి ఎప్పుడైతే వైసీపీకి సపోర్ట్ చేశారో అక్కడి నుంచే ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. మరి ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కావాలని జానీ మాస్టర్ జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తి, పవన్ కళ్యాణ్ అభిమాని కాబట్టి సో తనకి సాంగ్ చేసినప్పటికీ బుట్టబొమ్మ సాంగ్ ఎంత సక్సెస్ అయిందో తెలుసు, ఆ స్టెప్స్ ఎంత సక్సెస్ అయ్యాయో తెలుసు. అంతేకాదు తన ప్రతి సినిమాలో ఒక సాంగ్ జానీ మాస్టర్ ఖచ్చితంగా చేస్తారు. మరి అలాంటి ఓ వ్యక్తిని కేవలం పవన్ కళ్యాణ్ అభిమాని, పవన్ కళ్యాణ్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అనే కారణం చేత తన కేసులో విక్టిమ్ అయినటువంటి అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నారు అనే ఒక వాదన వినిపిస్తోంది. దీనిపై మీ ఒపీనియన్ అంటే ఇప్పటికీ కామెంట్ చేయండి. అండ్ ఆ సమయంలో ఎప్పుడైతే శిల్పా రవికి సపోర్ట్గా వెళ్ళిన సమయంలో నాగబాబు కూడా ఒక ట్వీట్ చేశారు. మాతో ఉంటూ ప్రత్యర్థులకి పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే. సో మీరు ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది, మావాడైనా పరాయివాడే. మావాడెవరు? అల్లు అర్జున్ వాళ్ళ ఫ్యామిలీయే, ఒకప్పుడు మెగా ఫ్యామిలీయే. అంటే ఇప్పటికీ కూడా మెగా ఫ్యామిలీనా కాదా అనేది మీకే తెలుసు, మీకే వదిలేస్తున్నాను. సో మావాడైనా పరాయివాడే ఎప్పుడు ప్రత్యర్థులకి సపోర్ట్ చేస్తే. బట్ మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అంటూ కూడా నాగబాబు ట్వీట్ చేశారు. అఫ్కోర్స్ ఈ ట్వీట్ని తర్వాత డిలీట్ చేశారులేండి. కానీ ఆ సమయంలో ఈ ట్వీట్ రావటం, ఆయన శిల్పా రవికి సపోర్ట్ చేయటం, సో ఇవన్నీ జరిగిన క్రమంలో ఎస్ పవన్ కళ్యాణ్కి అల్లు అర్జున్కి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది అనేది క్లారిటీ వచ్చింది. ఇంకా మీకు ఇంకో విషయం చెప్తాను. పవన్ కళ్యాణ్ కూడా రీసెంట్గా డిప్యూటీ సీఎం హోదాలో కర్ణాటకకి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంలో కూడా పుష్ప సినిమాని ఉద్దేశించి అల్లు అర్జున్పై కొన్ని కామెంట్స్ చేశారు. అంతకుముందు అడవిని రక్షించేవాడు హీరో అయితే ఈ మధ్య కాలంలో రెడ్ స్కామ్స్ చేసేవాడు, దోచుకునేవాడు, ఎర్రచందనాన్ని దోచుకునేవాడు హీరో అయిపోయాడు అంటూ పవన్ కళ్యాణ్ కూడా కామెంట్స్ చేశారు. సో ఇవన్నీ చూసిన తర్వాత ఎస్ వీళ్ళ మధ్య గొడవలు ఉన్న మాట వాస్తవం, అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది అనేది వాస్తవం. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే అల్లు అర్జున్ మరి ఆ అమ్మాయి విషయంలో సపోర్ట్ చేస్తున్నారో, జానీ మాస్టర్ కేసులో విక్టిమ్కి సపోర్ట్ చేస్తున్నారో, ఇది విన్న తర్వాత ఈ వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి వివాదం మరింత ముదిరింది అనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది. మరి మీరేమంటారు? అల్లు అర్జున్ ఈ అమ్మాయికి సపోర్ట్ చేయటం 100% సపోర్ట్ చేస్తాను, ఎస్ చాలా మంచి విషయం. కానీ ఇదే విషయంలో ఎందుకు జగదీష్కి ఇది వర్తించలేదు? జగదీష్ కేసులో విక్టిమ్ ఫ్యామిలీకి ఎందుకు ఇది వర్తించలేదు? సేమ్ డౌట్ నాకు కూడా వస్తుంది, మీకు కూడా వస్తుందా? సో ఇప్పుడు దీని అంతటి చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? నేనైతే చెప్పాలి అనుకోవట్లేదు, మీకే వదిలేస్తున్నాను. మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.